Hi friends, welcome back to our YouTube channel. This is from Santu Vloggers Visa Consultancy. సో ఫ్రెండ్స్, నేను మీ ముందుకు మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ వీసా రేషియోతో మీ ముందుకైతే వస్తున్నాను. సో మన బ్రదర్కి వన్ ఆఫ్ ద యూరోపియన్ కాంటినెంట్ సైప్రస్ అనే కంట్రీకి సక్సెస్ఫుల్ వీసా అయితే ఇవ్వడం జరిగింది. సో బ్రదర్ మనల్ని ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు అండ్ వాళ్ళకి మన ప్రాసెస్ ఎలా అనిపించింది అండ్ హౌ మెనీ డేస్లో మనం వీసా అనేది వాళ్ళకి సక్సెస్ఫుల్గా ప్రొవైడ్ చేసాం. సో ఒకసారి మన బ్రదర్తోనే మాట్లాడి కనుక్కుందాం. సో హాయ్ బ్రో, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ అసలు మీరు మనల్ని ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు, మనం చేసిన ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది అండ్ మీకు హౌ మెనీ డేస్లో మనం వీసా అనేది ప్రొవైడ్ చేసాం, ఒకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాగరాజు. ఐఎమ్ ఫ్రమ్ పల్నాడు డిస్ట్రిక్ట్. నేను బ్రదర్ని అయితే ఫిబ్రవరిలో కాంటాక్ట్ అయ్యాను. మీరు తెలుసుకొని ఫిబ్రవరిలో కాంటాక్ట్ అయ్యారు. ఓకేనా, ఫిబ్రవరిలో కాంటాక్ట్ అయిన తర్వాత మీరు ఒక 2-3 కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యాను అన్నారు. తర్వాత నా దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేసేది ఒకటి. సో వాళ్ళ దగ్గర మీకు అసలు ఎలా అనిపించింది, మన దగ్గర ప్రాసెస్ ఎలా అనిపించిందండి? మీరు చాలా డెప్త్ చెప్పారు సార్. పైపైనే చెప్పారు సార్. పైపైనే చెప్పారు. సో వాళ్ళకంటే మన దగ్గరే మీకు జెన్యూన్ అనిపించింది ప్రాసెస్. అవును. అండ్ తర్వాత మీరు మన దగ్గరకు వచ్చి ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయమన్నారు? జూన్లో స్టార్ట్ చేయమన్నారు. జూన్లో స్టార్ట్ చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా నాకు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత నేను మీకు 10 డేస్లో మీ డాక్యుమెంటేషన్, అపోస్టల్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ మనమే చూసుకున్నాము. మనమే చూసుకొని తర్వాత మిమ్మల్ని కాలేజ్కి ఫీ పే చేయమన్నాను. కాలేజ్కి ఫీ చేసిన తర్వాత మీకు ఎన్ని డేస్లో మేము వీసా ఇస్తామని చెప్పాము. నార్మల్గా 45 డేస్ చెప్పాం. కానీ మీకు ఎన్ని రోజుల్లో మేము వీసా ప్రొవైడ్ చేసాం? 22 డేస్లోనే వీసా అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఆ రోజు మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు టోఫెల్ అనేది జూలై 11 ఎక్స్పైర్ అయిపోతుంది. మీది జూలై 11 ఎక్స్పైర్ అయిపోతుంటే నేను మీకు ఏమని చెప్పాను? వీసా వస్తుందని చెప్పానా, రాదని చెప్పానా? వస్తుందని చెప్పాను. సో మనం ఆల్రెడీ డాక్యుమెంటేషన్ చేసాం, అపోస్టల్స్ అయిపోయినాయి, వీసా రిలీజింగ్ టైము నేను ఆ రోజే చెప్పాను. బ్రో ఇలా అయితే మీకు 70% to 100% వీసా, 100లో 70% వీసా వస్తుందని చెప్పాను ఆ రోజు మీకు. సో అయితే మిమ్మల్ని బయట రాసుకోమన్నాను ఎగ్జామ్. ఒకసారి రాసుకోమన్నాను. మీరు బయట అటెండ్ చేశారా ఎగ్జామ్? ఎగ్జామ్ రాలేదా? స్కోర్ కార్డ్ క్యాన్సిల్ అయిపోయిందా? క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పుడు మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్న నువ్వే చూడన్నా అని చెప్పావా? మమ్మల్ని చూసుకోమన్నావు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒకటి చేసి మేము మీ వీసా అయితే సక్సెస్ఫుల్గా మీకు అయితే తెప్పించామా లేదా? తెప్పించాం. అసలు సో ఫైనల్గా మీకు వీసా ఇచ్చాం కదా. సో మీకు ఎలా అనిపించింది? మన టోటల్ రివ్యూ అసలు ఏమి ఇస్తున్నారు మాకు? మీకు వీసా ప్రాసెస్ ఎన్ని రోజులు వచ్చిందో మీరు చెప్పారు. ఇప్పుడు కంటెంట్ బాగానే ఉంది. సో అసలు మీరు టోటల్ రివ్యూ ఏమి ఇస్తున్నారు మన కన్సల్టెన్సీకి? మీరు నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే. నా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంది. నేను అబ్రాడ్కి వెళ్ళినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. అసలు నువ్వు ఇంతకుముందు అసలు యాక్చువల్గా యూఎస్లో పెట్టుకున్నావు, నువ్వు వీసా రిజెక్ట్స్ పడ్డాయి. అండ్ మన దగ్గర థర్డ్ టైం అసలు వీసా వస్తుందా రాదా అని భయపడ్డావు కదా? ఫస్ట్లో భయపడ్డావు కదా? సో ఇప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ద డే నేను ఆ రోజు ఏమని చెప్పాను? మీకు 100% వీసా వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఫైనల్గా మన బ్రదర్కి వీసా ఇస్తున్నాము. సో వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ బ్రదర్, యూ గాట్ ద సైప్రస్ వీసా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా దగ్గర ప్రాసెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటే చాలా థ్యాంక్ యూ. ఏమైతే మీకు చెప్పామో స్టార్టింగ్లో మీ పేరెంట్స్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ పికప్ దగ్గర నుంచి జాబ్ ప్రొవైడింగ్ వరకు మాదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పాం. ఈ ఓవరాల్ జాబ్ ఇచ్చేంత వరకు అసలు అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే మన ఏఫో కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. మన బ్రాంచ్ అనే కాదు, నియరెస్ట్ దాదాపుగా వీ హ్యావ్ 5-6 బ్రాంచెస్. సో మీరు నియరెస్ట్ బ్రాంచెస్ని ఎవరిని కాంటాక్ట్ అయినా కానీ అందరూ రెస్పాండ్ అవుతారు, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ అలానే మనం ఈ సెప్టెంబర్ ఇంటెక్కి అమెరికన్ యూనివర్సిటీతో MOE తీసుకోవడం జరిగింది. సో వీ హ్యావ్ స్టిల్ సెప్టెంబర్ ఇంటెక్ ఎండ్ ఆఫ్ ద డే 20. సో అప్లికేషన్స్ అయితే ఇప్పుడు మనకు ఉన్నాయి 20th దాకా. ఎవరైనా సైప్రస్ కంట్రీకి వెళ్ళాలి అనుకుంటే వెంటనే మన నియరెస్ట్ బ్రాంచెస్ AFO కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. ఈ అమెరికన్ యూనివర్సిటీ నుంచి ఓన్లీ ఫర్ AFO కన్సల్టెన్సీ మాత్రమే MOE చేస్తుంది అండ్ మీకు వీసా ప్రాసెస్ చేస్తుంది. అండ్ మీకు ఇక్కడ బెనిఫిట్ ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు చేసే యూనివర్సిటీకి ఈ యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏందన్నా అంటే దీంట్లో బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, సో మాస్టర్స్ వచ్చేసి 2 years, బ్యాచిలర్స్ వచ్చేసి 4 years. సో ఫస్ట్ ఇయర్ మనం రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తూ యూనివర్సిటీకి వెళ్తూ సెమినార్స్ అటెండ్ అవుతూ అండ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉంటే సెకండ్ ఇయర్ మనం డైరెక్ట్గా యూఎస్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అండ్ దీనికి యూఎస్కి రిజెక్ట్ అయిన వాళ్ళు కానీ పెట్టుకోవచ్చు, 100% వీసా వస్తుంది. అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఈజియెస్ట్ పాత్వేలో మనం యూఎస్కి అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకొని యూఎస్ వెళ్ళిపోవచ్చు. అండ్ యూనివర్సిటీ వాళ్ళే యూఎస్ పంపిస్తారు. ఏదైనా మెరిట్ క్యాండిడేట్ ఉంటే మాత్రం
చాలా సింపుల్గా యూఎస్ అనేది వెళ్ళిపోవచ్చు మనం. ఈజియెస్ట్ పాత్వే ఇది. సో ఫ్రెండ్స్, ఎవరైనా కానీ ఇక్కడ ఇక్కడ నుంచి డైరెక్ట్గా యూఎస్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలానే రిజెక్టెడ్ అయిన పర్సన్స్ కానివ్వండి, ఎవరైనా కానీ 100% వీసా ఇప్పిస్తాం అండ్ లోయెస్ట్ బడ్జెట్తో వెళ్ళిపోతారు. అండ్ వీళ్ళకి ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైం జాబ్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. సో ప్లీజ్ కాంటాక్ట్ టు ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ నియరెస్ట్ బ్రాంచెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.